వెల్కమ్ టు మన సేవింగ్స్ ఐడియాస్. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటూ ఈ రోజు వచ్చేసరికి మనం చేసే ₹3 ఖర్చుతో ఎప్పుడైనా అనుకున్నామా 26 లక్షల వరకు మనం సంపాదించగలం, అది మన రిటైర్మెంట్ ఫండ్లా యూజ్ చేసుకోగలం అని చెప్పి, అది కూడా మనం కొంతకాలం వరకు మాత్రమే సేవింగ్స్ చేసి తర్వాత దాన్ని కరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేయడంతో మన రిటైర్మెంట్ టైం అన్నది ఎంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ రోజు అయితే వీడియో డెఫినెట్గా మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు మాత్రమే మీకు ఈ ₹3 సేవింగ్స్ ఐడియాతో 26 వరకు మీరు ఎలా రీచ్ అవ్వగలని అర్థమవుతుంది. అలా కాకుండా స్టార్టింగే చూసి మాకు తెలుసు అనుకున్నారంటే కనుక డెఫినెట్గా మీరు ఒక మంచి వీడియో మిస్ అవుతారని అనుకుంటున్నాను. అండ్ ఇది యూజ్ఫుల్ ఉంటుంది అండ్ అలాగే ఈజీగా కూడా ఉంటుంది. ఈవెన్ హౌస్ వైఫ్స్, వర్కింగ్ ఉమెన్స్కైనా మెన్కైనా ఈజీ. అండ్ ఈవెన్ హౌస్ వైఫ్స్ కూడా కొంచెం సింపుల్గా అయితే ఈ సేవింగ్స్ని అయితే మీరు ఫాలో అవ్వగలరు. ఇది నిజం చెప్పాలి అంటే ఈరోజు ఈ వీడియో మీరు దీన్ని సేవింగ్స్లా చూడడం కంటే ఖర్చులా చూడండి. మనకి ఎన్నో ఖర్చులు ఉంటాయి కదా, అలాగే ఇది కూడా ఒక ఖర్చు అనుకొని చెప్పి పక్కన పెట్టేసేయండి. ఈ అమౌంట్ అన్నది చిన్న అమౌంటే పక్కన పెట్టేయండి. అదే మీకు ఒక పెద్ద అమౌంట్లో ఎలా చేసుకోవాలన్నది అయితే ఈరోజు వీడియోలో చెప్తాను. డెఫినెట్గా మిస్ అవ్వకండి. సో వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇప్పుడు వచ్చేసరికి మనం ₹3తో అయితే 26 వరకు రీచ్ అవ్వగలం. మన రిటైర్మెంట్ని ప్లాన్ చేసుకోగలం. ఈవెన్ దీన్ని మనం డైలీ, వీక్లీ, మంత్లీ కూడా సేవ్ చేయగలం అనమాట. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది ఈజీగా ఉంటుంది. సో స్టార్టింగ్ అయితే మీకు ఇది డెఫినెట్గా మాకు తెలుసు అని అనుకుంటారు, బట్ డెఫినెట్గా ఎండ్కి వచ్చేసరికి మీకు అనిపిస్తుంది అనమాట డెఫినెట్గా ఎంతో కొంత మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు, డెఫినెట్గా యూజ్ అవుతుందని చెప్పి. సో ఇప్పుడు చూడొచ్చు మీరు, ఇది మనం మంత్ మాత్రమే అన్నమాట. ఇయర్ అంతా ఇంతే అనుకుంటున్నారు అనేమో. మంత్ అంటే జూన్ 1 ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్న స్టార్ట్ చేశారు అనుకుంటే ఏ రోజు అయితే ఆ రోజు మీరు ₹3 వేస్తారు. ముందే చెప్తున్నాను, ఇది మీరు సేవింగ్స్ అని మాత్రం అనుకోవద్దు. ఎందుకు అంటే సేవింగ్స్ అనుకున్నారు అంటే మీరు ఏం చేస్తారు అంటే ఇలా అమౌంట్ వేసేసిన తర్వాత సేవింగ్స్ అంటేనే ఏంటి, మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు తీసుకోవడానికి కదా అనుకుంటాం. అలా కాకుండా ఈ వీడియోలో ఇది మాత్రం మీరు ఇది ఖర్చుగా అనుకోండి. అంటే మీరు ఈరోజు హుండీలో వేసే ఈ ₹3 లేదా ₹30, ఈ ₹20, ₹10 అన్నవి మీకు ఖర్చు అనుకోండి. అంటే ఒక పాల ప్యాకెట్ మీద ఎలా ఖర్చు చేస్తారో అలాగా. ఇప్పుడు ఒక షాప్ దగ్గరికి వెళ్ళి ₹10 పాల ప్యాకెట్కి ఇచ్చారు. రేపు ఎప్పుడో మీకు కష్టం వచ్చినప్పుడు నేను మంత్ అంతా ₹10 కట్టి మీ దగ్గర ఒక 300కి నేను పాల ప్యాకెట్లు కొన్నా, నాకు కష్టం వచ్చింది ఇచ్చేయండి అని అడుగుతారా? అడిగితే వాడు ఊరుకుంటాడా? సో అలాగే ఇది కూడా మీరు ఖర్చు అని అనుకోండి. అప్పుడు మాత్రమే ఇది తీయాలి అని చెప్పి మీకు అనిపించదు అనమాట. సో జూన్ 1న ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ రోజు స్టార్ట్ చేస్తే ఆ రోజు ₹3తో స్టార్ట్ చేయండి. సెకండ్ డేనా ఎన్నో డే అయితే దాన్ని ఇంటూ 3 చేస్తారు. అంటే సెకండ్ డే కాబట్టి 2 3 6. లేదా మీరు చూడొచ్చు, ఈరోజు ₹3తో స్టార్ట్ చేశారు అంటే నెక్స్ట్ డేనా దానికి ఇంకొక ₹3 యాడ్ చేసి ₹6 హుండీలో వేయండి. సో సెకండ్ డే 6 వేసారు కాబట్టి థర్డ్ డేనా ఎంతైతే వేసారో దానికి ఒక ₹3 యాడ్ చేసి, అందుకని మనం జస్ట్ ₹3 యాడ్ చేస్తూ ఇలా ఒక్క మంత్ మాత్రమే చేస్తాము. నెక్స్ట్ మంత్ నేను మళ్ళీ చెప్తాను. సో అంటే ఇలా ఒక్క మంత్ మీరు చేస్తే 1395, అంటే ఈవెన్ ఒక 10,000 శాలరీ వచ్చే వాళ్ళైనా సరే ఇది చేయడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మీరు చూడొచ్చు, మనము 30 డేస్ మాత్రమే చేస్తున్నాము. అంటే మీరు ఈవెన్ డేస్ ఎండ్కి వచ్చేసరికి కూడా మీకు చిన్న అమౌంట్లానే ఉంటుంది, కానీ కష్టంగా అయితే ఉండదన్నమాట. సో ఫస్ట్న మీరు అంటే ప్రతి మంత్ ఎంత వేయాలి అన్న దానికోసం నేనే చార్ట్ ప్రిపేర్ చేశాను. మీరు ఇది చార్ట్ పెట్టుకోండి. అయితే ఇది మీరు రివర్స్లో ఫాలో అవ్వండి. ఎందుకంటే శాలరీస్ అనేవి ఫస్ట్ వస్తాయి కాబట్టి ఫస్ట్ తక్కువ వేసేసి మంత్ ఎండ్కి ఎక్కువ వేయాలి అంటే కష్టంగా ఉంటుంది. కాబట్టి ఇది మాత్రం రివర్స్లో ట్రై చేయండి. అంటే ఫస్ట్ డేన మీరు ₹90 వేయడం, సెకండ్న 87 వేయడం, అలా ట్రై చేయండి. లేదు అంటే మీ దగ్గర ఎంత అమౌంట్ ఉంటే అంత. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ₹50 ఉన్నాయి అనుకుందాం. 50ని మీరు స్ప్లిట్ చేసి వేసుకోండి. 15 వేయాల్సిన రోజున 18 ఇట్లా కొట్టేసుకోండి అనమాట. సో అలా మీరు ఒక మంత్ అయ్యేసరికి మీ దగ్గర ఉండాల్సిన అమౌంట్, మీరు సేవ్ చేయాల్సిన అమౌంట్ వచ్చేసరికి ₹1395 అన్నమాట. సో జస్ట్ ₹3 అన్నవి ఈచ్ డేన మీరు పెంచుకుంటూ వెళ్తారు. అలా మీరు ఒక్క 1 మంత్ చేశారు అంటే మీరు సేవ్ చేయగలిగే అమౌంట్ అన్నది 1395 అవుతుంది. సో అలా మీరు 1 మంత్ చేశారు కదా, అలా మీరు 12 మంత్స్ చేయాలి. 12 మంత్స్ అంటే ఇప్పుడు నెక్స్ట్ జూలై మంత్ తీసుకుందాము. సేమ్ జూలై మంత్ కూడా మీరు జూలై 1న మళ్ళీ ₹3 వేస్తారు. జూలై 2న మళ్ళీ ₹6, ₹9, ₹12. అంటే సేమ్ ఇప్పుడు జూన్లో ఏదైతే రిపీట్ చేశారో సేమ్ అలానే చేస్తారనమాట ప్రతి మంత్. కాబట్టి మీకు కష్టం అనిపించదు. మంత్ స్టార్టింగ్లో డబ్బులు ఉంటాయి కాబట్టి ఎంత ఎక్కువ మనీ ఉన్నప్పుడు అంత వేసుకుంటారండి. అంటే అలా ప్రతి మంత్ కనుక మీ టార్గెట్ 1395 అయితే అలా మీరు ఒక్క ఇయర్ చేశారు అంటే మీ దగ్గర 16,740 అవుతాయి. ఇవి ఎప్పుడు కూడా మీకు తీయడానికి రాకుండా ఒక హుండీ లాంటి దాంట్లోనో లేదు అంటే ఇంకొక సపరేట్ లేదా ఆన్లైన్లోనే వేసుకోగలంటే మీరు యూజ్ చేయని ఒక బ్యాంక్ అకౌంట్
అమౌంట్లో డైలీ 3 రూపీస్, 6 రూపీస్, 9 రూపీస్ వేసుకుంటూ ఉండండి. ఇలా మీరు ఒక్క 1 ఇయర్ చేశారు అంటే 16,740 అవుతుంది. ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో దీన్ని సేవింగ్స్ అని అంటారు. ఇప్పుడు తర్వాత దీన్ని మనం ఇన్వెస్ట్మెంట్లోకి కన్వర్ట్ చేద్దాము. వీడియో ఇక్కడ స్కిప్ చేసిన వాళ్ళు చాలా లాస్ అవుతారు, స్కిప్ చేయకండి. సో 1 ఇయర్ కనుక మీరు ఇలా ట్రై చేయగలిగితే, అంటే ప్రతి మంత్ ఇంత అమౌంట్, ఇది ఒక ఖర్చు అనుకొని మీరు పక్కన పెట్టండి. సేవింగ్స్ అని మాత్రం ఈసారి అయితే అనుకోకండి. ఖర్చు అంటే ఇంకా మీరు అది తీయకూడదు. ఈ 1395 అన్నది ఒక పాలవాడికో, టీవీ బిల్లుకో, ఇంకేదో ఒక బిల్లుకి ఇచ్చాను అనుకోండి, అంటే అవి మీ దగ్గర నుంచి తిరిగి రావు అన్నట్లు అనమాట. సో 1 ఇయర్ ఇలా ఫాలో అయితే 16,740 చేయగలరు. ఇది సేవింగ్స్ అవుతుంది. సేమ్ సెకండ్ ఇయర్ కూడా మీరు ఇదే ఫాలో అయ్యారు అంటే నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ నెక్స్ట్ జాన్లో మీరు సేమ్ 1 మంత్ అంతా ఇదే చేశారు. మళ్ళీ ఫెబ్ మంత్, మార్చ్ మంత్ సేమ్ ఒక మంత్ మాత్రమే చేస్తున్నాం కాబట్టి కష్టం అనిపించదు. ఈవెన్ మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుందని నేను ఎందుకు చెప్పాను అంటే, మీరు చూడొచ్చు మనం ఎంత అమౌంట్ వేస్తున్నాము. స్టార్టింగ్ అంతా ఈజీగా ఉంది, ఒక మిడిల్కి వచ్చేసరికి మాత్రమే మనకు కష్టంగా ఉంటుంది. ఈవెన్ ఇంట్లో ఉండే వాళ్ళు కూడా మీ హస్బెండ్స్ దగ్గర నుంచి నాకు ఈరోజు 3 రూపీస్ కావాలి, 6 రూపీస్ కావాలి, ఇన్కేస్ ఏ వర్క్ లేకపోతే ట్రై చేయండి. లేదు అంటే కనీసం మంత్కి ఒక 1300, 1400 వచ్చేటువంటి చిన్న చిన్న పనులు కూడా ఇంట్లో ఉండి మహిళలు అయితే చేసుకోవచ్చు అన్నమాట. అలా కూడా మీకు ఈజీగా ఉంటుంది. అండ్ ఇంకా శాలరీ వచ్చే వాళ్ళైతే ఎన్నో ఖర్చులు ఉంటుంటాయి, అనవసరమైన ఖర్చులు. అలా ఇది కూడా ఒక ఖర్చు అనుకొని చెప్పి జస్ట్ ఇంత చిన్న చిన్న అమౌంట్ పక్కన పెట్టేయండి, మీకు ఈజీగా అనిపిస్తుంది అన్నమాట. సో ఇలా మీరు 2 ఇయర్స్ చేశారు అంటే 33,480 అన్నది సేవింగ్స్ చేయగలరు. 3 ఇయర్స్ చేస్తే 50,000, 4 ఇయర్స్ అయితే 66, 5 ఇయర్స్ చేస్తే 83,000. అలా మీరు 6 ఇయర్స్ చేస్తే ఇదే సేవింగ్స్ 1 lakh అవుతుంది. అంటే మీ ఖర్చులు, ఇది కూడా ఒక ఖర్చు అనుకొని మీరు పక్కన పెడితే, సో మీరు పక్కన పెడుతున్న ఈ 3 రూపీస్ అన్నవి 6 ఇయర్స్లో 1 lakh అవుతాయి. ఇది సేవింగ్స్ అవుతుంది అన్నమాట. ఇది మనం ప్లానింగ్. బట్ ఎవరైతే దీన్ని తెలివిగా ప్లాన్ చేసుకుంటారో వాళ్ళు రిటైర్మెంట్ ఫండ్ని క్రియేట్ చేసుకోగలరు లేదా ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలరు. ఇప్పుడు మీరు దీన్ని తెలివిగా ఎలా ప్లాన్ చేసుకుంటారు, దీన్ని ఇన్వెస్ట్మెంట్ ఎలా కన్వర్ట్ చేస్తారు అంటే, 1 ఇయర్ చేసిన తర్వాత మీ దగ్గర ఈ అమౌంట్ వచ్చింది కదా, ఎవరైతే నెక్స్ట్ ఇయర్ కూడా దీన్ని ఈ సేవింగ్స్ని ఫాలో అవ్వాలనుకుంటారో, అంటే ఫస్ట్ ఇయర్ మీరు 1670 చేశారు, సెకండ్ ఇయర్ కూడా సేమ్ ఫాలో అవ్వాలి అంటే మీకు 12 months అయ్యేసరికి మీ దగ్గర ఇంత అమౌంట్ ఉండాలి. ఈ అమౌంట్ ఉండేలోపు ఈ 1 ఇయర్ చేసిన అమౌంట్ అలానే హుండీలో పెట్టుకుంటే ఏం రాదు కాబట్టి దీన్ని గోల్డ్ మీద అన్నా మీరు ఇన్వెస్ట్ చేయండి, లేదు అంటే ఎఫ్డీలో అన్నా వేయండి. అప్పుడు మీకు ఇది మనీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్డీలో ఇన్వెస్ట్ చేస్తే మీరు నెక్స్ట్ ఇయర్ ఇదే అమౌంట్ చేసేలోపు మీ దగ్గర ఉన్నటువంటి 1670-40 మీద ఎఫ్డీలో అయితే 7.1 ఇంట్రెస్ట్ చొప్పున, ప్రెజెంట్ అయితే ఎస్బీఐలో ఇంట్రెస్ట్ 1 ఇయర్కి ఇంత ఉంది, నిజానికి ఇంకా ఎక్కువే ఉంది, ఇప్పుడు పెంచేశారనమాట ఇంట్రెస్ట్ రేట్లో. ఐ థింక్ 7.25 నుంచి 7.5 ఇస్తున్నారు. గ్రామీణ బ్యాంకులో అయితే 8% కూడా ఇస్తున్నారు. సో ఇంట్రెస్ట్ ఎక్కువ ఎక్కడ ఉంది అని చూసుకొని అక్కడ ఇన్వెస్ట్ చేయండి. సో 1 to 2.1 నేను మినిమం 7.1 తీసుకొనే చెప్తున్నాను. సో నెక్స్ట్ ఇయర్ మీరు ఈ అమౌంట్ చేసేలోపు మీ దగ్గర ఉన్న ఫస్ట్ ఇయర్ అమౌంట్ మీద ఇంత ఇంట్రెస్ట్ యాడ్ అయ్యి మీ దగ్గర 17,961 అవుతుంది. అంటే 2 years ఎండ్కి వచ్చేసరికి మీ దగ్గర 34,701 ఉంటుంది. సేవింగ్స్ చేస్తేనేమో 33,480 ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్లా మార్చుకుంటేనేమో 34,701 ఉంటుంది. పెద్ద చిన్న అమౌంటేగా అనుకుంటారేమో, బట్ మీరే చూడండి, మీరు ఈరోజు చిన్నగా చూస్తున్న అమౌంట్ 5 years తర్వాత ఎంత అవుతుందో. సేమ్ థర్డ్ ఇయర్ కూడా ఇదే ఫాలో అయ్యారు అంటే ప్రతి నెల కూడా ఒక 3 రూపాయలు మంది కాదు అనుకుంటూ పక్కన పెట్టేస్తూ ఉంటే నెక్స్ట్ థర్డ్ ఇయర్ కూడా 16,740 చేస్తున్నారు. అండ్ ఈ సెకండ్ ఇయర్ అమౌంట్ 2 years చేసిన అమౌంట్ని మళ్ళీ ఎఫ్డీలో వేశారు. దాని మీద మీకు నెక్స్ట్ అంటే మీరు ఈ సేవింగ్స్ చేసేలోపు మీకు వస్తున్న ఇంట్రెస్ట్ ఇది ఫైనల్గా 13,730 అన్నది మీకు ఇక్కడ యాడ్ అవుతుంది. సో టోటల్గా 3 years ఎండ్కి వచ్చేసరికి మీ దగ్గర 53,970 ఉంటాయి. సేమ్ ఇదే మీరు 4th ఇయర్ కూడా ఫాలో అయ్యారు అంటే 4th ఇయర్ కూడా మీరు అగైన్ 16,740 చేస్తున్నారు. అది చేసేలోపు థర్డ్ ఇయర్ ఎండ్ దగ్గర మీ దగ్గర ఉన్న అమౌంట్ ఉంది కదా, ఇది ఎఫ్డీలో వేయడం వల్ల మీకు ఇంత ఇంట్రెస్ట్ యాడ్ అయ్యి ఈ అమౌంట్ మీరు సేవింగ్స్ చేసేలోపు మీ దగ్గరికి 57,907 ఇన్వెస్ట్మెంట్ యాడ్ అవుతుంది. సో ఫైనల్గా 4 years తర్వాత మీ దగ్గర 74,646 ఉంటుంది. ఇలా 5th ఇయర్ కూడా చేశారు అంటే 5th ఇయర్లో కూడా 3 రూపీస్ సేవింగ్స్ ఫాలో అయ్యారు, 16,740 అన్నది ఇయర్లో చేశారు. ఇది మీరు చేస్తూ ఉండేలోపు మీ దగ్గర ఉన్న ఈ అమౌంట్ ఎఫ్డీలో వేయడం వల్ల దానికి ఇంట్రెస్ట్ యాడ్ అయ్యి మీకు వస్తున్న ఇన్వెస్ట్మెంట్ 80,000. సో మొత్తం యాడ్ అయ్యేసరికి చూడండి 96,829 అవుతుంది 5 years వచ్చేసరికి. సో
మీరు ఇది 5 ఇయర్స్ సేవింగ్స్లా చేస్తే మీ దగ్గర 5 ఇయర్స్ తర్వాత మీ దగ్గర ఉండే అమౌంట్ 83,700. అలా కాకుండా దీన్ని ఇన్వెస్ట్మెంట్లా ప్లాన్ చేసుకుంటే మీ దగ్గరకు వస్తున్న అమౌంట్ 96,829. లేదు అనుకుంటే దీన్ని గోల్డ్లా కన్వర్ట్ చేసుకున్నారు అంటే ఎవ్రీ ఇయర్ మీ దగ్గర ఉన్న అమౌంట్తో గోల్డ్ కాయిన్స్ అలా ఏదైనా గోల్డ్ ప్లాన్ చేసుకుంటూ వచ్చారు అంటే ఒక 5 ఇయర్స్ తర్వాత మీ దగ్గర ఉన్న గోల్డ్ అంతా అమ్మినా 5 ఇయర్స్ తర్వాత గోల్డ్ రేట్ చాలా పెరిగిపోతుంది కాబట్టి 1 lakh వరకు అయితే దాటుతుంది. సో సేవింగ్స్కి ఇన్వెస్ట్మెంట్కి ఉన్న తేడా అది. ఇప్పుడు మీరు మరి 26 lakhs అన్నారు కదా అంటారు. ఇప్పుడు మీరు ఈ సేవింగ్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ ఎన్ని ఇయర్స్ చేశారు? 5 ఇయర్స్ మాత్రమే. ఈ రెండు కలిపి చూడకండి. 5 ఇయర్స్ 10 ఇయర్స్ చేసామనుకోకండి, 5 ఇయర్సే చెప్తున్నాను. సేవింగ్స్ చేసే వాళ్ళైతే ఇలాగా సేవింగ్స్ని ఇన్వెస్ట్మెంట్లో మార్చుకోవాలనుకున్న వాళ్ళది నేను చెప్పాను. 1 ఇయర్ చేసిన అమౌంట్ని గోల్డ్ మీద ఎఫ్డీలో పెట్టండి, సెకండ్ ఇయర్ కూడా సేమ్ ఫాలో అవ్వండి అని చెప్పి. అంటే మొత్తం మీరు ఇక్కడ ఎన్ని ఇయర్స్ చేశారు? 5 ఇయర్స్ ఇలా కష్టపడ్డారు. ఈ 5 ఇయర్స్ మాత్రమే మీరు ఈ సేవింగ్స్ ప్లాన్ చేసుకొని 5 ఇయర్స్ని ఇన్వెస్ట్మెంట్లో చేస్తూ వచ్చిన అమౌంట్ ఇది కదా. ఇప్పుడు ఈ అమౌంట్ని మనం ఇప్పుడు రిటైర్మెంట్ ఫండ్ లాగా ఎలా చేయొచ్చు అన్నది చెప్తున్నాను. మీ దగ్గర 5 ఇయర్స్ తర్వాత అంటే ఆల్మోస్ట్ 96,000 అంటే ఒక 1 lakh వరకు ఉన్నాయి కదా, దాన్ని మీరు మ్యూచువల్ ఫండ్స్లో వేశారు. మ్యూచువల్ ఫండ్స్లో వేసిన తర్వాత మీరు ఏం చేయక్కర్లేదు, మీరు ఎంతకాలం వాటిని తీయకుండా ఉంచుతారు అన్నది ప్లాన్ చేసుకోండి. లాంగ్ పీరియడ్ మనం ఉంచే కొద్దీ 18% అన్నది ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. సో మనం వేసిన ఈ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం 18%కి మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాము అంటే ఒక్క 5 ఇయర్స్ దాన్ని మనం అలా ఉంచితే మనకి 5 ఇయర్స్ తర్వాత మనకు వచ్చేది 2,21,000. అలా కాకుండా 10 ఇయర్స్ ఉంచేశారు అంటే 5 lakhs, 15 ఇయర్స్ ఉంచారు అంటే 11 lakhs, అలా 20 ఇయర్స్ ఉంచారు అంటే 26 lakhs వస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు మీ దగ్గర ఉన్న అమౌంట్ 96,000 మాత్రమే. అంటే 1,00,000 రూపాయలు మీ దగ్గర ఉన్నాయి. 5 సంవత్సరాలు మీరు ఇది ఒక ఖర్చులా అనుకొని పక్కన పెట్టిన సేవింగ్స్ని మీరు 1,00,000 రూపాయలు చేసి ఆ 1,00,000 రూపాయల ఇన్వెస్ట్మెంట్ని మీరు మీ రిటైర్మెంట్ కోసం కావాలనుకుంటున్నారు. ఎందుకు ఇది కూడా ఒక ఖర్చే కదా, నేను చెప్పినట్టు సేవింగ్స్లా కాదు ఖర్చులా చూడమన్నా. సో ఈ ఖర్చు ద్వారా వచ్చిన మీకు ఈ 1,00,000 రూపాయలు ఏదైతే ఉందో ఇది సేవింగ్స్ కాదు కాబట్టి ఈ ఖర్చును మీరు తీసుకుపోయి మ్యూచువల్ ఫండ్స్లో పెట్టి దాన్ని అలా వదిలేయండి. మీరు ఎన్ని ఇయర్స్ దాన్ని అలా వదిలేయగలరు అంటే మీ రిటైర్మెంట్ పీరియడ్ అన్నది మీరే పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 25 ఇయర్స్ అప్పుడు ఇది ఫాలో అయితే 50 ఇయర్స్ అప్పుడు ఏజ్ అప్పుడు రిటైర్ అవ్వాలి అనుకుంటే 20 ఇయర్స్, లేదా 30 ఇయర్స్ అప్పుడు మీరు స్టార్ట్ అయ్యారు 55 ఏజ్కి రిటైర్ అవ్వాలి అనుకున్న 20 ఇయర్స్, లేదు 30 ఇయర్స్ అప్పుడు స్టార్ట్ అయ్యారు కాబట్టి 50 ఏజ్కే రిటైర్మెంట్ అవ్వాలి అనుకుంటే 15 ఇయర్స్. అలా మీరు ఎన్ని ఇయర్స్ వరకు ఈ అమౌంట్ని కదిలించకుండా మ్యూచువల్ ఫండ్స్లో ఉంచుతారు అన్న దాన్ని బట్టి మీకు రిటైర్మెంట్ ఫండ్ అన్నది ఇంత అమౌంట్ అయితే వస్తుంది. ఇన్ కేసు యావరేజ్గా 12% ఇంట్రెస్ట్ రేట్ వేసుకున్న మ్యూచువల్ ఫండ్స్ నుంచి మనకు వచ్చే అమౌంట్ అయితే ఇది. ఈ ఖర్చు ఈ ఐడియా ఏదైతే ఉందో ఇందులో మీరు మీ పార్ట్నర్ని కూడా ఇన్వాల్వ్ చేసి చూడండి. మ్యారేజ్ అయిన వాళ్ళైతే లేదంటే మీ పేరెంట్స్ని. అప్పుడు మీరు 1 అయితే మీరు 20 ఇయర్స్లో 26 lakhs మీ రిటైర్మెంట్ ఫండ్ వస్తుంది అంటే అదే మీ పార్ట్నర్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేశారంటే, ఎందుకంటే ఇది చాలా సింపుల్ సేవింగ్స్ ఐడియా కాబట్టి ఆల్మోస్ట్ మీరు 50 lakhs అయితే ఇద్దరూ కలిసి మీకు ఒక 50 ఏళ్ళు వచ్చేసరికి 50 lakhs వరకు సేవింగ్స్ చేసుకోగలరు. అంటే ఒక 25 ఇయర్స్ ఏజ్ పర్సను 20 ఇయర్స్ ఇది కనుక ఫాలో అయ్యాడు అంటే ఇద్దరు ఫాలో అయితే 50 లక్షలు అయితే మీకు అంటే 50 ఏళ్ళు వచ్చేసరికి ఇద్దరికి కలిపి ఒక 50 lakhs వస్తాయి. లేదు ఒక్కళ్ళే ఫాలో అయ్యారు అంటే మీకు 50 ఇయర్స్ ఏజ్ వచ్చేసరికి 26 lakhs అన్నవి మీ దగ్గరకు వస్తాయి అన్నమాట. మీరే ఆలోచించండి ఇందులో మీరు పెట్టిన ఎఫర్ట్ ఎంత ఉంది. ఒక్క 5 ఇయర్స్ మాత్రమే మీరు ఎఫర్ట్ పెట్టారు. ఆ 5 ఇయర్స్ కూడా మీరు చేసిన సేవింగ్స్ లేదంటే మీరు ఖర్చుగా ఫాలో అయిన ఈ మెథడ్ ఏదైతే ఉందో అది రిమైనింగ్ వాటితో పోలిస్తే కంపారిజన్లీ తక్కువ ఎఫర్ట్ పెట్టారా లేదా. ఎందుకు జస్ట్ 3 రూపీస్ యాడ్ చేశారు, అది మీరు మంత్ మాత్రమే చేశారు. అంటే మంత్లీ ఒక 1,300 అరౌండ్ 1,400 మంత్లీ ఒక 1,400 మీరు పక్కన పెట్టి అది జస్ట్ 5 ఇయర్స్ సేవింగ్స్ చేసుకొని ఆ 1 lakhని మీరు కరెక్ట్గా మళ్ళీ రిటైర్మెంట్ ఫండ్లో పెట్టడం వల్ల 26 lakhs వచ్చాయి. మీరు పెట్టిన 1 lakhకి ఇది ఒక ఖర్చు అనుకొని పెట్టడం వల్ల అంత రిటర్న్ వచ్చింది. అంటే మీరు మీ రిటైర్మెంట్ ఫండ్ని ఎలాగా ప్లాన్ చేసుకోలేదు. మనకి ఎన్నో ఖర్చులు అవుతుంటాయి, పిల్లల బాధ్యతలు ఉంటాయి. అలాంటిది రిటైర్మెంట్ ఫండ్ లేకపోతే కనుక ఒక 50 ఇయర్స్ ఏజ్ వచ్చిన తర్వాత ప్రజెంట్ కాలంలో ఒక 50-55 ఏళ్ళకు మించి మేబీ బతకలేకపోవచ్చేమో నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళు. సో అలాంటప్పుడు మనకంటూ రిటైర్మెంట్ ఫండ్ ప్లాన్ చేసుకోవాలి అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి కష్టం. ఎందుకు ఇంట్లో పిల్లల్ని చదివించి వాళ్ళ పెళ్ళిళ్ళు వీటి కోసం మనీ ఖర్చు పెట్టి మళ్ళీ మన రిటైర్మెంట్ ఫండ్ కోసం కూడా పక్కన పెట్టుకోవాలి అంటే చాలా ఖర్చు అవుతుంది, లేదు అంటే చాలా కష్టం అయిపోతుంది. అలా అని చెప్పి మనకి 50 ఇయర్స్ ఏజ్ వచ్చిన తర్వాత కూడా మనం పని చేయాలి అన్నా లేదా పిల్లల మీద ఆధారపడాలి అన్నా కానీ మనకి ఏదోలా ఉంటుందన్నమాట. ఈవెన్ పిల్లలందరూ కూడా చూస్తారు అని కూడా
మనం చెప్పలేము. ఎవరి మీదో ఆధారపడడం కంటే జస్ట్ ఒక చిన్నది ఈ రోజు నుంచి ట్రై చేయండి. ఎన్నిటి మీద ఖర్చు పెట్టట్లేదు, అనవసరమైన ఖర్చులు పెడుతుంటాం. ఈవెన్ లేడీస్ అయితే బ్యూటీ ప్రోడక్ట్స్ అని చెప్పి, డ్రెస్సెస్ అని చెప్పి ఇలా డిఫరెంట్ వాటి మీద పెడుతుంటాము. జెంట్స్ అయితే ఇంకా స్మోక్ అని, డ్రింక్ అని, ఇంకా ఏమన్నా కాకపోతే ఇలా ఏ ఒకటి మనం అనవసరమైన పెట్టే ఖర్చులు బదులు ఇలా జస్ట్ ఒక మంత్లీ మీరు 3 రూపీస్ అయితే ఫాలో అయ్యి చూడండి. ఇలా ట్రై చేసి చూడండి. ఒక్క 5 ఇయర్స్ దీన్ని ఫాలో అయ్యి ఆ అమౌంట్ని మ్యూచువల్ ఫండ్స్లో పెట్టేసి మీరు హ్యాపీగా రిలాక్స్ అయిపోండి. రిమైనింగ్ మీ రిటైర్మెంట్ ఫండ్ని అదే క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఈ వీడియో డెఫినెట్గా యూజ్ అవుతుంది మీకు అని అనుకుంటున్నాను. ఎక్కడన్నా ఏదన్నా క్యాలిక్యులేషన్స్ రాంగ్ అయి ఉంటే కనుక సో ఎట్లా చేశాను క్యాలిక్యులేషన్ అన్న చెప్పాను కాబట్టి మీరే చూసుకోవచ్చు. అండ్ మీరు చూడొచ్చు యాక్చువల్గా వీడియోలో ఒక చిన్న క్యాలిక్యులేషన్ రావడం వల్ల నేను మళ్ళీ మొత్తం క్యాలిక్యులేషన్స్ అయితే సేమ్ క్యాలిక్యులేషన్స్ చేసుకొని వీడియో చేశాను. సో ఎఫర్ట్ అన్నది చాలా పెట్టాల్సి వస్తుంది మీకు కరెక్ట్ వీడియో సెండ్ చేయాలని చెప్పి. సో మీకు వీడియో నచ్చింది, యూస్ఫుల్ అయింది అనుకుంటే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వేరే వాళ్ళతో షేర్ చేసుకోండి. అట్లీస్ట్ మీకు యూజ్ అవ్వకపోయినా వాళ్ళకి యూజ్ అవుతుంది. వీడియో నచ్చితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.